ధన్యోడు దైవజనుడు ధరణి జనులందరి కన్నా అన్యోలెంతటి వారైనా అతనికి సాటిదారో ధన్యోడు దేవామానవోడు ధన్యోడు. దేవుని యొక్క మహాఘనమైన కృపలో దేవుని యొక్క కృపా సమాధాన ఆశీర్వాదంతో దేవుడు ఈ ఏప్రిల్ మాసములోని ఆఖరి శుక్రవార ప్రార్థనా కార్యక్రమంకు వచ్చిన మీ అందరకును తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. దైవజనులైన దేవదాసయ్య గారి యొక్క ఘనమైన ప్రార్థన అనుభవములను బట్టి దేవుని యొక్క వాక్య సారథ్యములో ఎన్నో ప్రధాన అంశములను మనము ధ్యానము చేసుకున్న వారమై ఉన్నాం. ఈ దినాన కూడా మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఘనమైనటువంటి వర్తమానముతో ప్రభు వారు ఈ ఉపవాస ప్రార్థన దినమును మన కొరకు ఏర్పరుచున్నారు గనుక వాక్య వర్తమానములోనికి వెళదాం. పరిశుద్ధ లేఖన భాగములో నుండి భక్తుడు గనుడైన యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము నుండి చదువుకుందాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము నుండి చదువుకుందాము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కోల్పోబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అనంత జ్ఞానమునకు వాక్య దర్శన భాగ్యమును కల్పింపజేసిన దేవా నీకే స్తోత్రములు. మా దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు బయలుపరిచిన ఈ బైబిల్ మిషనులో మేలు కలిగిన సంగతులను గణపరుచుకొనుటకు ఘనమైనటువంటి నీ వాక్య ఆశీర్వాదముతో నీ సన్నిధి యొద్దకు నిత్యము ధ్యాన మహిమ చేత నింపబడుటకు వచ్చిన మాకు నీ పరమ భాగ్యములను మీరే దయచేసి ఈ వాక్యములో దాగి ఉన్న ప్రతి దివ్య సూత్రములను, మహిమ సూత్రములను, ఆశీర్వాద సూత్రములను మా హృదయములో ప్రతిష్ఠింప చేయమని యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు దీవించి ఆయనే మహిమ పొందును గాక. ప్రభువు నందు దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు నాథుని కృపా సమాధానము మీకు కలుగును గాక. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, దేవుడు నిన్ను శోధించువాడు కాడు. దేవుడు నిన్ను శోధిస్తారని అనుకొనవద్దు. దేవుడు నీకు శోధన మాత్రమే ఇస్తారని తలంచవద్దు. అలా తలంచినటువంటి వారికి శ్రమ. అర్థమవుతుందా అండి? అలా తలంచుకున్న వారికే శ్రమ. దేవుని వాక్యము ప్రస్తావన చేస్తూ పలు సంగతులను దేవుని ఉద్దేశ్యము ద్వారా మన హృదయములోనికి నెమరు వేసుకొని ఉన్నప్పుడు దైవజనులు ఎన్నో మార్లు అన్నారంట, విశ్వాసికి శ్రమ కలుగుతుంది, కానీ విశ్వాసికి మాత్రమే శ్రమలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అని మాత్రమే మనం అనుకోకూడదంట. అర్థమైందా అండి? ఇప్పుడు మీ పైన మోపలేనంత భారము, గతములో ఎన్నడూ మోయలేనంత భారం మీకు దేవుడు పెట్టాడు. అలా పెట్టడం వలన మీకు అనిపిస్తుంది, అయ్యో దేవుడు నాకే ఎందుకు భారం ఇచ్చాడు, దేవుడు నన్నే ఎందుకు భారవంతంగా బాధ పెడుతున్నాడు, దేవుడు నాకు తప్ప ఇంకెవరికి శ్రమలే ఇవ్వరా
అని అనుకోకూడదట. అవునా కాదండి? యేసుక్రీస్తు ప్రభు వారైనా సరే ఆయన పరము నుండి ధరణిలోనికి నరునిగా దిగి వచ్చినప్పుడు రానున్న 33.5 సంవత్సరముల జీవితములో ఆఖరి క్షణము కటువుగాను, కష్టభరితముగాను, భారభరితముగాను, శోధన భరితముగాను, అసహ్యపూర్వకముగాను, ఆనందమే చవి చూడనిది గాను ఉంటుందని ప్రభు వారు భావించకుండా నీ లోకానికి వచ్చారా? దేవుడి వాక్యం అందు ప్రియబిడ్డలారా, నేను ఈ మాట చెప్పవచ్చునో లేదో నాకు తెలియదు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తేనట, ఒక తల్లి గర్భములో ఉన్న పిండములో అది పిండముగా రూపింపబడటానికి కొన్ని వేల కొద్ది, లక్షల కొద్ది కణాలు పోటీ పడతాయంట. అర్థమైందా అండి? నేనే పుట్టాలి ఆ గర్భంలో, నేనే పుట్టాలి అన్న ఆలోచనతో కొన్ని లక్షల కణాలలో ఒక కణము మాత్రమే పిండముగా మారుతుంది. అవునా కాదా? ఏమండి? ఒక గర్భాన పుడితే 2 పుడతారు, లేక ఒక్కరే పుడతారు, అంతే తప్ప ఒకేసారి 10 మందిని కనే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉండరు. ఒకరి తర్వాత ఒకరు. కానీ ఆ ఒక్కరిగా పుట్టడము కోసము కొన్ని లక్షల కణాలు తల్లి గర్భములో ఉన్న పిండముగా మార్చబడటానికి ఏం చేస్తాయంట? పోటీ పడతాయంట. కానీ ఒకటి మాత్రమే పిండముగా మార్చబడుతుంది. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఈ సృష్టి యందు దేవుని రక్షణార్థమై సృష్టిని ఘనపరచటానికి, మార్పు చెందించటానికి, తండ్రి ఉద్దేశాలను నడిపించటానికి ప్రవక్తలు పుట్టారు, న్యాయాధిపతులు పుట్టారు, ఇశ్రాయేలు ప్రజలు పుట్టారు, ప్రవక్తలు పుట్టారు, ఎంతో మంది పుట్టారు. ఇంతమంది పుట్టినా మార్పు తాత్కాలికమైన మార్పే, క్షమాపణ తాత్కాలికమైన క్షమాపణే, రక్షణ తాత్కాలికమైన క్షమాపణే. గాని రక్షణ విషయములోనికి పరిపూర్ణతనిచ్చిన భక్తులు ఎవరైనా ఉన్నారా? వారి కాలం పూర్తయింది, అప్పటి వరకు వారు రక్షణ ఇచ్చారు, వెళ్ళిపోయారు. అలాగే ప్రభువారు కూడా రక్షణ ఇచ్చారు, కానీ ఆయన కథ సమాప్తమాయను గాని రక్షణ కథ మాత్రము సమాప్తము కాలేదు. అందుకే కదా మనము 7 మాటలు పలికినావా అనే పాటలోకి వస్తే, రక్షణ కథ నడిపినావా, నీతో ఒకరిని పరదైసునకు కొనిపోయినావా. అంటే శిక్షితుని సైతము రక్షించగలిగే భాగ్యము, ఆ రక్షణను కొనసాగించే భాగ్యము ఎవరికి ఇచ్చారంట? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికే కలిగిందట. కానీ శోధన అందరికీ రావటము సామాన్యమైన సంగతి. కానీ ఆ శోధనను జయించిన వాడే ధన్యుడు, శోధన సహించువాడే ధన్యుడు. అట్టి ధన్యత మనకు కావాలంటే ఈ శోధనను జయించటానికి కొన్ని సంగతులను దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ లేఖన భాగములో చూస్తే మహాభక్తుడు, ఘనుడు, సంపూర్ణత దీవెన కారకుడైనటువంటి ప్రభు వారు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనములో ఈ మాట రాస్తూ ఉన్నారు. అతని అక్క చెల్లెలుండ్రను ఇదిగో నిన్ను ప్రేమించు వారు రోగి అయి ఉన్నారని ఆయన యొద్దకు వర్తమానం పంపాను. చాలండి. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంట? ఇదిగో నిన్ను ప్రేమించువారు. దేవునిని అనగా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించడం. అక్కడ పేరు పెట్టలేదు. అక్కడ లాజరు అని ఏమైనా పేరు పెట్టారా? పెట్టలా. ఇదిగో నిన్ను ప్రేమించినటువంటి వారు ఏమై ఉన్నారు? మన అయ్యగారు మన పాటలో రాశారు, రోగినై ఉండగా రోగ బాధితుగా బాగు చేసి పంపెడి పరమానాదుండా యేసు ప్రభువామా హితబోధకుండా. దేవుడు మనకు హితబోధకుడు. ఆయన మనల్ని ఎలా చూస్తున్నా? ఆయన ప్రేమాస్వరూపి అయిన తండ్రి కాబట్టి ఆయన ద్వారా మనము పొందుకున్న స్వాస్థ్యము ప్రేమ, ఆయన ద్వారా మనము పొందుకున్న భాగ్యము రక్షణ. అందుకే ఆయన మనకు రక్షణకర్త, ఆయన మనకు ప్రేమాస్వరూపి. కొంతమంది యేసు అని పిలుస్తారు, కొంతమంది క్రీస్తు అని పిలుస్తారు, కొంతమంది బోధకుడా అని పిలుస్తారు, కొంతమంది వైద్యుడా అని పిలుస్తారు, కొంతమంది ఎవరు పిలుస్తారు? రక్షణకర్త అని పిలుస్తారు, కొంతమంది తండ్రి అని పిలుస్తారు. ప్రభు వారికి పెట్టని పేర్లే ఉన్నాయి. ఎందుకంటే వారికి ప్రభు అలా పరిచయం అయ్యారు. అవునా కాదండి? ప్రభు వారు ఈరోజు నాకు ఒక మంచి స్నేహితుడైతే మిత్రమా అని పిలుస్తాను, అంతే కదండి? నాకు అన్నదమ్ముల వరుస అనుకోండి, అన్నా అని పిలుస్తాం.
నాకు మంచి వైద్యం చేసి నాకున్న బెడదలన్నీ తొలగించి నాకు మంచి స్వస్థతనిస్తే వైద్యుడా అని పిలుస్తాము. ఇక పరలోకాన్ని ఎక్కించబోతున్నారు కాబట్టి రక్షకుడా అని పిలుస్తున్నాం. ఒక్కొక్క స్థితిలో ప్రభు వారికి ఒక్కొక్క అంతస్తు. అలాగే లాజరుకు ప్రభు ఎవరంట? ప్రేమాస్వరూపి అయిన వారు. అందుకే నిన్ను ప్రేమించిన వారు రోగి అయి ఉన్నారు. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, శోధనలో ప్రవేశించే ప్రతి వానికి ఏముంటదంట? క్రీస్తు ప్రభుని వెంబడిలో ఉండే వారికి ఒక రోగం ఉంటదంట. ఆ రోగము పేరే ప్రేమ. లాజరుకు వచ్చిన రోగము దేవుని మీద పెంచుకున్న ప్రేమ అనే రోగం ఉంది. ఏం కాలేకపోయింది? నిలబడలేకపోయింది. నిలబడిందా? ఈరోజు కొంతమందికి అంటారు, వీడికి మంచి అనే రోగం ఉంది, వీడికి నీతి అనే రోగం ఉంది, నిజాయితీ అనే రోగం ఉంది, వ్యసనాల జోలికి వెళ్ళలేని రోగం ఉంది. అవునగా అవి రోగాలే కదా. అలవాట్లు, మంచి అలవాట్లు కూడా రోగాలే. కానీ ఇవి మంచి రోగములు. ఈరోజు మనం చూస్తాం, పెరుగు తయారవుతుంది పాల్లో నుండి. పాల్లో నుండి ఏం తయారవుద్దంట? పెరుగు తయారవుద్దాం. ఆ పెరుగు తయారవ్వాలంటే కొన్ని మంచి బ్యాక్టీరియా అంటే ఏంటి? క్రిములు. బ్యాక్టీరియా అంటే ఏంటండి? క్రిములు. ఈ క్రిములు చెడ్డవి ఉంటాయి, మంచివి ఉంటాయి. మంచివి ఉంటాయి, చెడ్డవి కూడా ఉంటాయి. ఈ మంచి బ్యాక్టీరియా ఏం చేస్తుందంట? ఆ యొక్క పాలను పులిసేలా చేసి దానికి ఏమిస్తుందంటే ఆ పట్టుదనాన్ని ఇచ్చి గడ్డగా మారుస్తుంది, పెరుగుగా మార్చేస్తుంది. ఆ తర్వాత ఈ పెరుగును తీసుకుని వెళ్ళి దాన్ని చిలికాము అనుకోండి, ఎలా మారుద్ది? వెన్నగా మారుద్ది. ఆ వెన్నను పొయ్యి మీద పెట్టి కాస్తే నెయ్యిగా మారుద్ది. అంటే ఒక పాలలో నుండి పలు రకమైన పదార్థాలు వచ్చినట్లు ఒక్కండే దేవుండు ఒంటరిగానే ఉండే అనాదిని ఆయన ఒక్కరే ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. కానీ ఆయనలో నుండి కుమారుడు వచ్చారు, పరిశుద్ధాత్ముడు కూడా వచ్చారు. ఆయన రూపము ద్వారా మనతో ఉన్నారు. ఈనాడు ఈ రూపములను మహిమ రూపముగా మార్చడానికి పరిశుద్ధాత్ముడు మనతో నడుస్తూనే ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, అంటే దేవుడిని ప్రేమించుట ద్వారా మనకేం కలుగుతుందంట? శోధన కలుగుద్దంట. దేవుని ప్రేమిస్తే మనకేం కలుగుద్ది? వీళ్ళు క్రైస్తవులు అనగానే ఏం చేస్తున్నారు? కొన్ని చెడు పరిస్థితులను బట్టి, బయట ఎవరో చేసే కొన్ని తాత్కాలికమైన పరిస్థితులను బట్టి, వారి మాట తీరులను బట్టి, క్రియలను బట్టి నిజముగా దేవుని విశ్వసించు వారిని కూడా దూషిస్తున్నారు. అవునా? మరి మనం ఏం చేయాలి? అలా దూషించే వారి వరుసలో మనము ఉండకూడదు, ద్వేషింపబడే వారి వరుసలో ఉండకూడదు. మన వరుస ఏమిటి అంటే దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలుపరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. మనం ఏం చేయాలంట? వారు మనం ద్వేషిస్తే నిజమైన దేవుని ప్రేమ ఇదిగో జనులారా దీని యందు గల భావంబు నందెనియరే, దీనిని ఈయనను కేవలము నమ్ముకొనినా మీకేమొస్తుందంట? పరలోక జీవంబే మీకబ్బును అని తెలియజేయాలంట. అంటే ప్రేమ అను రోగము కలిగిన వారు, దేవుడు అనే తలంపనే రోగము కలిగిన వారు ఈ రోగాన్ని ఎదుటి వారికి ఏం చేయాలి? అంటించాలి. దేవుని మహిమను అంటించాలి, దేవుని తలాంతులు అంటించాలి. దీని రోగం అని కూడా చెప్పకూడదులేండి. ఇది దేవుని ద్వారా మనము సంపాదించుకున్న స్వాస్థ్యము. ఈరోజు గొప్ప గొప్ప ఆస్తులు ఉన్నవాళ్ళు నాకెంత సరిపోద్ది, మిగిలింది పేదలకు పంచి పెడతానంటారు. అలా పంచి పెట్టడం ద్వారా వారికి ఏం కలుగుద్దంట? వాడు తిన్నప్పుడు సరిపోయినప్పుడు నీ పేరు చెప్పుకుంటాడు, తర్వాత ఇంకొకరు దానం చేస్తే వాడి పేరు చెప్పుకుంటాడు. అంతే కదండి. కానీ ఏలియా అనే మహాభక్తుడు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు, కొంతకాలం ఏలియా పేరు చెప్పుకున్నారు. ఎలీషా ఇచ్చాడు, ఎలీషా పేరు చెప్పుకున్నాడు. మొదటి ఆదివారం వర్తమానంలో 4 న్యాయాధిపతుల గురించి నేర్చుకున్నాం. మొదటి న్యాయాధిపతి అయిన ఉత్నియేలు కనుజు కుమారునిగా పిలువబడి, అక్సా యొక్క భర్తగా పిలువబడి, కాలేబు యొక్క అల్లునిగా పిలువబడిన ఇతడు మామగారు చెప్పినట్లుగా ఆ యొక్క శత్రు సైన్యాలను అతడు ఎదిరించి దేవుని మహిమను గణపరచడాన్ని బట్టి తనాను స్వాస్థ్యాన్ని అతనికి ఇచ్చాడు. మామగారు ఇచ్చిన బాధ్యతను నిలువబెట్టుకుని తర్వాతి కాలములో ఉత్నియేలు బావుగా సాగారా లేదా? అతడిచ్చిన రక్షణ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కొంతకాలం సంతోషపడ్డారు. ఆ తర్వాత యెహూదు వచ్చాడు 2వ న్యాయాధిపతి కింద. ఆ యెహూదు కూడా ఆ యొక్క శ్రమ పెడుతున్నటువంటి
ఈ రాజును, స్థూలకాయములు ఉన్న రాజును ఖడ్గముతో పొడిచి అతను హతమార్చి మరి కొంతకాలము వారికి రక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత షంగలు వచ్చారు, వారు కూడా కొంతకాలం రక్షణ ఇచ్చారు. ఆ తర్వాత స్త్రీలలో నుండి దెబోరా వచ్చింది, ఆమె కొంతకాలం, తర్వాత గిద్యోను, ఆ తర్వాత ఇలా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. వీరందరూ ఇచ్చిన రక్షణ 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు. ఇలా రక్షణ ఇచ్చినంత సేపు వారు బాగుంటున్నారు. వారు చనిపోగానే మరలా లోకంలోనికి మళ్ళీపోయారు, పరిస్థితుల్లోనికి మళ్ళీపోయారు. ఎవరు వస్తే వారి పేరు నిలబడుతుంది, అవునా కాదండి? ఎవరు వస్తే ఎప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఉపశమనాన్ని ఇస్తే అప్పటితో వారి పేరు చెప్పుకుంటారు. వారి తర్వాత కొత్త వాళ్ళు వచ్చి రక్షణ ఇస్తే వారి పేరు మారిపోతారు. దేవునిని బట్టి యేసు క్రీస్తు ప్రభు వారి మీద మనము చూపించే ప్రేమ ఈరోజు ఎలా ఉందా? ఆయన ప్రేమించారు, వెళ్ళిపోయారు. శిష్యులైన వారు ప్రభు తర్వాత గొప్ప సేవ చేస్తున్నా మనం ఈరోజు ఎవరి పేరు చెప్పుకుంటాం? యేసు క్రీస్తు ప్రభు వారి పేరు చెప్పుకుంటాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన ప్రేమను చూపించలేదు, ఆయన ప్రేమను చూపించలా. ఏ ప్రేమను చూపించారంట? దేవుని ప్రేమ ఇదిగో. అర్థమవుతుందా అండి? 600 మందిని చంపేశానని ఒక న్యాయాధిపతి అంటే, 1000 మందిని హతమార్చానని సంసోన న్యాయాధిపతి అంటే, 900 రథాలు కలిగినటువంటి సిసేరాను హతమార్చుని బట్టి, దెబోరా జ్ఞానము వారిని నడిపించడాన్ని బట్టి, ఇలా ఎంతమంది గనులైనటువంటి వారి యొక్క తలంపు, వారిలో ఉన్న జనాలందరూ వారిలో బలాన్ని చూశారు, జ్ఞానాన్ని చూశారు, భక్తిని చూశారు. కానీ యేసు క్రీస్తు ప్రభువులో వారి శోధనలో తండ్రి స్వయముగా కనపడుటయే స్వాస్థ్యము. ప్రభు వారు కత్తి పట్టుకోవాలా, కర్ర పట్టుకోవాలా, బెల్ట్ పట్టుకోవాలా, ఏమి పట్టుకోవాలా? ఏం పట్టుకున్నారంట? ప్రేమ అను ఆయుధాన్ని, నేనే మార్గము సత్యము జీవమనే ఆయుధాన్ని పట్టుకున్నారు. కాబట్టి ఎంత చెట్టుకు అంత కాయ. ఈయన తండ్రి మా నాటినటువంటి చెట్టు గనుక, తండ్రి అంశతో నాటబడిన చెట్టు గనుక తండ్రి అంతటి స్వాస్యము, తండ్రి అంతటి ఫలము వారికి ఇవ్వబడింది. అందుకే ప్రభు వారు ఏమంటున్నారు? ఆయన ఫలాలను ఏమనిస్తున్నారంట? దేవుని ప్రేమ ఇదిగో. ఆ ఫలాలు ఏమిటంట? ఇది దేవుని ప్రేమ అనే ఫలము, ఇదిగో జనులారా ఇందులో ఉన్న భావము నన్ను తెలియరే, కేవలము దీనిని నమ్ముకుని అంటే దీనిని భుజించిన పరలోక జీవంబు మనకప్పును. దేవుని ప్రియబిడ్డలారా, అనగా భక్తుడైనటువంటి లాజరు దేవుని ప్రేమ అనే ఫలమును భుజించారు. కాబట్టి వాక్యములో భక్తులు ఎలా రాశారంట? నిన్ను ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నారు. మరలా చదవండి మా మాట. యోహాను సువార్త, అతని అక్క చెల్లెలుండ్రును ప్రభువా నిన్ను ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నారని. చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, నాకు ఒక మాట చెప్పండి. ఓ చెట్టు ఉందమ్మా, ఆ చెట్టు నుండి ఒక కాయ తెంపుకున్నారు. చెట్టుకు తెలుస్తుందా తెలియదా? చెప్పండి. కాయ తెంపడం చెట్టుకు తెలుస్తుందా తెలియదా? ఒక పక్షో లేకపోతే మీ ఇంట్లో కుక్క పిల్ల పడుకుందనుకోండి, పడుకున్నప్పుడు దాని చెవి దగ్గర, దాని తల దగ్గర చిన్న వెంట్రుకలు కట్ చేశారు అనుకుందాం, దానికి తెలిసిపోతా తెలవదా? ఇప్పుడు మనమే గాఢ నిద్రలో ఉన్న వాళ్ళు జుట్టు జోలికి వచ్చామనుకుంటా మళ్ళీ వేసి కూర్చుంటారు. ఎందుకంటే మన కదలికలు అట్లా తెలియజేస్తాయి. కొంతమంది అనుకుంటారు చెట్టులా లాగ్గాని, కాయల లాగ్గాని చెట్టు కదిలినట్టు ఉంటది. అంటే ఆ చెట్టుకు సైతము ఏమనిపిస్తుందంట? తన ఫలాలను ఎవరో తీసుకుంటూ ఉన్నారు అనే తలం. అలాగే యేసు క్రీస్తు ప్రభు వారికి ప్రియుడు, తన ప్రేమయ్యున్నటువంటి తన ఫలమయ్యున్న లాజరుకు రోగము కలిగినదని, అతడు మరణ దశలో ఉన్నాడన్న విషయం చెట్టులా ఉన్న ప్రభువుకు తెలియదటండి. ఎవరైనా వర్తమానం పంపాలా చెప్పండి. యేసు క్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థించడం. అంటే శోధనలో ప్రవేశించేది ఫలము కాదు, చెట్టు. మీరు బలహీనపడినట్లయితే నేను బలహీనపడతా, మీరు బలపడినట్లయితే నేను బలపడతా. చెట్టు ఎంత పెద్దదైనా తినేది కాయలే. అలాగే ప్రభు వారు ఎంత వృక్షమైనా కానీ ఫలాలకు విలువిచ్చినట్లుగా మనల్ని పెంచి పోషిస్తున్నారు తండ్రి. అందుకే తన ఫలమునకు అనారోగ్యము కలిగినదన్న వర్తమానము ఎవరో తెలియజేయడానికి ముందే ప్రభువునకు తెలుసు. కానీ ఎందుకు రాలేదంట? రోగము భరిస్తున్నది లాజరు కాదు, ఎవరంట?
ప్రభు, కాయకు రోగం వచ్చిందంటే చెట్టుకు రోగం ఉన్నట్టు కాదా? చెట్టును బట్టే కాయ అంటాం కదండి. మంచి చెట్టుకు మంచి కాయ, చెడు చెట్టుకు చెడ్డకాయ. అలాగే ఫలమునకు అనారోగ్యము కలిగినదన్న మాట ప్రభువుకు తెలియగానే ప్రభు 3 రోజులు ఆలస్యంగా వచ్చారంట. ఎన్ని రోజులండి? 3 రోజులు ఆలస్యంగా వచ్చారంట. ప్రభు వారు, మీరు దూరంగా వెళ్ళండి, నేను మీకు ఎదురుగా వస్తానని సముద్రములో వెళ్తున్న శిష్యులకు ఒడ్డు దగ్గర నుండి సమాధానం చెప్పారు. అటువంటి ప్రభువు తుఫాను వస్తున్నప్పుడు వారికంటే ముందు వచ్చేసారా లేదా? వారికంటే ముందు వచ్చేసేసి సముద్రములో నిలబడి వారి శిష్యులతో మాట్లాడి వారించి దోణిలో ఉన్న వారితో అన్ని ప్రస్తావనలు చేసి పేతురు నడిపించి ఇన్ని క్రమాలు చేశారు. దేవుడి వాక్యము తెలియజేస్తున్నది ఏమిటంట? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి. ఆనాడు ఇశ్రాయేలు సైన్యమునకు ముందుగా అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా నడిచారు. శిష్యులకు ముందు ఆయనే నడిచారు. ఈ రోజు ప్రభువు మన శోధనలకు ముందు నడుస్తున్నారా, మనకు నడుస్తున్నారా? ఎందుకంటే శోధన భారం ఎవరిది? శోధన భారం ప్రభువుదే. అందుకేనట లాజరు భారమంతయు రోగమంతయు శోధనంతయు ప్రభువారు పుచ్చుకున్నారు గనక బలహీన పడిన పక్షాన ప్రభువారు ఎన్ని రోజులు ఆలస్యంగా వచ్చారండి? తనలో ఉన్న రోగాన్ని ప్రభువు తీసుకున్నారు కాబట్టి బలహీనపడ్డారు. మెల్లమెల్లగా నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. కానీ ఆయనలో ఉన్న జీవాన్ని లాజరుకి ఇవ్వడానికి ఎంత సమయం పట్టింది? కొన్ని క్షణాలు పట్టింది. ఆయన ప్రార్థించినన్ని క్షణాలు పట్టింది. అంతే కదమ్మా. రావటానికి సమయం పట్టింది కానీ రక్షణ ఇవ్వటానికి సమయం పట్టిందా? యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి దైవజనులు గొప్ప మాట అన్నారు. ఏమిటి తెలుసా? ప్రభు వారు రాక ఆలస్యమేమో గాని రక్షణ ఆలస్యము కాదు అన్నారు. లాజరు దగ్గరికి రావటానికి 3 రోజులే పట్టింది, కానీ రక్షణ ఇవ్వటానికి క్షణాలు పట్టింది. అందుకే శోధనలో ప్రవేశించుటను బట్టి క్రీస్తు ప్రభు వారి రక్షణను అతి శీఘ్రముగా సమీపిస్తున్నామని సంఘము గ్రహించాలి. అందుకే మనకేం కావాలి? శోధనలు కావాలి. అందుకే అయ్యగారు భయపడరాదు క్రీస్తు విశ్వాస కీర్తనలో శోధనలందున బాధలయందున ఆదరించు పరిశుద్ధాత్మ తోడుండగా అని రాసరే లేదా? ఎందుకంటే మొదమందు రాబోవు సంగతులు నీ దౌర్బల్యమును ఎరిగి వచించుట. అర్థమైందండి? మన దౌర్బల్యాన్ని ఎరిగి వచించటానికి ఈ శోధనలు శ్రమలు అనేవి వస్తుంటాయంట. వీటికన్నా ముందు ప్రభు వారు సంసిద్ధమై మన ముందుకు వస్తారట. మొదటిది ఏమిటి అనగా, ప్రభు వారు అనే చెట్టునకు పూసిన ఫలమే లాజరు. ఆ ఫలమునకు రోగము కలుగుట ద్వారా, ఈరోజు పండుకు రోగం వచ్చిందనుకోండి, చెట్టుకు కొడతామా పండుకు కొడతామా? మందు నేను కొడతాం. అందుకే రోగము చెట్టుగా మార్చబడింది. పండుకున్న రోగము క్రీస్తును చెట్టునకు చేర్చబడుట ద్వారా ఆయన శరీరములో ఆ రోగమును తీసివేసి జీవాన్ని ఇవ్వటానికి ఫలము యొద్దకు వచ్చారు. ఏదో ఒక మాట ఉంటది కదా, ఆకాశములో ఒక చుక్కట. ఈ చుక్క నక్షత్రం కాదు. ఒకానొక ప్రదేశంలో మనం వర్షం కురిపించాలి అని 2 మబ్బులు రెడీ అయ్యి వెళ్ళాయంట. రెడీ అయ్యి వెళితే ఒక మబ్బు చేరాల్సిన చోటుకు చేరిపోయిందంట. చేరిపోతే 2వ మబ్బు దాని దగ్గర వర్షధార ఎక్కువ ఉండేసరికి ఆ మబ్బు బరువుగా ఉంది. అంతే కదండి. నల్ల మబ్బులు ఎందుకు అలా ఉంటాయి అంటే అందులో నీరు ఉంటుంది కాబట్టి బరువుగా ఉంటాను బట్టి మెల్లగా వెళ్తాయి. ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా చూసారా? తుఫాన్ వచ్చే ముందు నల్ల మబ్బులు కమ్మేస్తాయి. ఆ తుఫాన్ వచ్చి నల్ల మబ్బులు ఎలా వెళ్తాయంట? మెల్లగా వెళ్తాయంట ఈ ప్రదేశం ఆ ప్రదేశం. వర్షం పట్టాన కురిసిందంటే కురిస్తే గంట కురవచ్చు, అరగంట కురవచ్చు, రోజు కురవచ్చు, 10 నిమిషాలు కూడా కురవచ్చు. ఈ మబ్బు అంట మొదటి మబ్బు బాగానే వెళ్ళిపోయింది. ఈ మబ్బు అంట ఎక్కువ నీరు ఉండటం వలన మెల్లమెల్లగా వెళ్ళేసరికి దానిలో ఉన్న నీటి భాగములో ఒక 4 చుక్కలు ఎక్కడో వేరే చోట పడిపోయినాయి అంట. ఏమైంది అంటండి? వెళుతుండగా ఈ యొక్క మబ్బులో ఉన్న నీటి చుక్కలు కొన్ని చోట్ల వర్షంగా పడిపోయినాయి అంట. పడరాని చోట పడిపోయినాయి అంట. పడిపోయేసరికి అక్కడ ఒక రైతు ఏం చేస్తున్నాడంట? పంట కోయడానికి సిద్ధంగా ఉన్నాడంట. నేను కురిపించాల్సింది వేరే చోట, కానీ ఈ వర్షధారలు ఎక్కడ పడుతున్నాయి? ఎండిపోయి కోతకొచ్చిన పంట మీద పడిపోయినాయి అంట. ఈ రైతు ఏడుస్తున్నాడంట. అమ్మో, నా పంట పోయింది అని ఏడుస్తున్నాడంట.
ఏడుస్తూ ఉండేసరికి అప్పుడు ఈ మబ్బుకు బాధేసిందంట. కురిపించాల్సిన చోటున కురిపించలేకపోయాను, కురిపించకూడని చోటున నా వర్షాన్ని కురిపించడాన్ని బట్టి ఈ రైతు పంటకు నష్టం వచ్చింది. మరి దీన్ని నేను ఏమి చేయగలను అని ఆకాశాన్ని అడిగిందంట. ఆకాశాన్ని అడిగితే ఆకాశం అందంట, నీ మబ్బులను పక్కకు జరిపితే నా ఎండను ప్రసరింపజేసి ఆ స్థలాన్ని మరలా నేనేం చేస్తాను, ఎండగడతాను, ఆ నీటి వ్యవస్థను అంతటిని నేను వెనక్కి లాక్కుంటాను అని ఎండ చెప్పిందని. దేవుని ప్రియబిడ్డలారా, మానవుడు కూడా శోధన, పాపము, లోకము అనే ఎన్నో భారాలు తనలో పెట్టుకుని నడవలేక ఏం చేస్తున్నాడు, వెళ్ళాల్సిన చోటకు ఉండాల్సిన చోటకు ఉండలేకపోతున్నాడు. అలా ఉన్నటువంటి వ్యక్తి తన పాపాన్ని ఇంకొకరికి ఇస్తూ వారికి కూడా ఏం కలిగిస్తున్నాడు, భారాన్ని కలిగిస్తున్నాడు. అప్పుడు మనకు ఈ భారాన్ని తన నుండి తీసేయాలి, మన నుండి తీసేయాలి. మనం ఎవరిని చూడాలి చెప్పండి. కారు మేఘము పట్టగా నా మనస్సులో కటిక చీకటి పుట్టగా, ఘోర పాదలు చేరి దారిని భ్రమపడగా, తేరి చూడగలుగు తేజోమయ మార్గంబు నీవే అని నమ్ముతా. ఆయన ఎవరంట, తేజోమయ మార్గంబు. ఈ రైతులకు పంట పోకుండా మార్గం చూపించింది ప్రభువే. నీ దారిని మార్చివేసి నీ దిశలో ఉన్నటువంటి పాపస్థితులను తొలగించినది ప్రభువే. దేవుని యందు ప్రియబిడ్డలారా, లాజరులో ఉన్నటువంటి శోధనను, భారాన్ని తీసివేయడాన్ని బట్టి మార్తా మరియలకున్న రోగం కూడా తగ్గిపోయింది. అనుమానం అనే రోగం. ప్రభు వస్తారా రారా, చనిపోయాడు, ఇంకా నా తమ్ముడు చనిపోయాడు, ఆయన వస్తే ఏంటి రాకపోతే ఏంటి, అదొక ఏడు. ప్రభువు రాలేదన్నది పెద్ద బాధ, తమ్ముడు చనిపోయాడు అన్నది మరో బాధ. చనిపోయిన తర్వాత ప్రభు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, అంతే కదండి. ఆ బాధతో మార్త మరియలు ఇద్దరూ తన మనస్సులో ప్రభువు నొచ్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ 2 స్వస్థతలు చేయాలి, అర్థమైందా అండి? ఇక్కడ 2 స్వస్థతలు చేయాలి. తమ్ముడికేమో ప్రాణదానం చెయ్యాలి, అక్కలకేమో రక్షణ దానం చెయ్యాలి, తలంపునకు రక్షణ దానం చెయ్యాలి. ఈ 2 దానములను జరిగించుట నిమిత్తమే ప్రభువు అక్కడ శోధన పడ్డారు, మార్గములో శోధన పడుతూ వచ్చారు. వారి శోధనలను తొలగించి ఒకరికి ప్రాణదానము, ఒకరికి రక్షణ దానము చేశారు తండ్రి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నిజమైన రక్షణ గెత్సెమనే తోటలో అనుకుంటాము గాని ప్రభు ఎక్కడ అడుగు పెడితే అక్కడ రక్షణ. కానీ జక్కయ్య, నేను నీ ఇంటికి వస్తా, నీ ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్తారు. కానీ జక్కయ్య కంటే ఎక్కువ ప్రభువు బేతనీయ గృహంలోనే ఉన్నారు. మరి ఆ గృహానికి ఎన్నింతల రక్షణ వచ్చినట్లు లెక్క? దేవునిలో వాక్యం తెలియజేస్తూ ఉంది, ఏదైనా ఒక సంగతిని గురించి వాక్యములు ఒకసారి రాస్తేనే గొప్ప, కానీ పలు సంఘటనల గురించి రాస్తే మరి ఇంకెంత గొప్ప. జక్కయ్య ఇంటికి ఒకసారి వస్తేనే ప్రభు రక్షణ ఇచ్చేస్తే, బేతనీయ గృహములో అలసటలో ఆ గృహములో, ఆనందము ఆ గృహములో, విందు ఆ గృహములో, సేద తీరుట ఆ గృహములో, ఆఖరి క్షణములో ఆ గృహంలో, అన్ని విషయాల్లో ప్రభు ఎక్కడున్నారు? ఆ గృహంలో. ఆరోహణమైంది కూడా ఆ గృహంలోనే. మరి ఎంత అద్భుతాలు చూసిన ఆ గృహవాసులలో ఏ రోగము ఉంటదంటారా, ఉండదంటారా? ఏ పాపపు రోగమే సంచరించదంటారా? దేవుని ప్రియబిడ్డలారా, సంచరించదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఒక మాట చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనమును చదువుకున్నప్పుడు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15. అమ్మా బాకాను పిల్లన గ్రోవిని వీణెను సకల విధములకు 3:17 17 3:17 నేను సేవించుచున్న దేవుడు మండుచున్నా, నేను సేవించుచున్న నా దేవుడు మేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలండి. గతములో వాక్యం చెప్పినప్పుడు ఇక్కడ 3 అన్నదమ్ములు కనబడుతున్నారు మీకు. షడ్రకు, మేషకు, అభిజ్ఞోదులనే 3 అన్నదమ్ములు ఇల్లు. ఆ రీతిగానే గతంలో మనం చూసినట్లయితే అక్కడ 3 ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, వారు కుటుంబం వీరు కుటుంబమే. ఈ కుటుంబం వాసినటువంటి వారు ఏమంటున్నారంట,
అగ్నిలో పడి ఉన్న ఈ తేజస్సు కన్నా తేజోమయుడైన దేవుని మహిమ మా చుట్టూ ఉందని వీళ్ళు అంటున్నారు. దైవజనులైన దేవదాసయ్య గారు బేతనియా గృహవాసులకు ఒక పేరు పెట్టారు. త్రిత్వము అని పేరు పెట్టారు. ఆ ముగ్గురికి ఏమని పేరు పెట్టారండి? త్రిత్వము అని పేరు పెట్టారు. మానవ త్రిత్వము అంటే ఎవరంటే బేతనియా గృహవాసులే. ఎందుకంటే శరీరము, ప్రాణము, ఆత్మ ముగ్గురు తలంపులు గెలుస్తున్నది ఆ గృహవాసులు. లాజరుకు ప్రాణదానము చేయటాన్ని బట్టి అతడు ప్రాణముగాను, మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకోవటాన్ని బట్టి ఆమె ఆత్మగాను, ప్రభు వారి ఆతిథ్యము కొరకు పరుగులెడుతూ ప్రభువును ఆహ్వానించటాన్ని బట్టి ఆమె శరీరకముగాను ఏమై ఉన్నారు? త్రిత్వమై ఉన్నారు. ఈ రోజు ఈ ముగ్గురు కూడా, ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోను, ఈ ముగ్గురు కూడా ఒకటే అంటున్నారు. వీరి తలంపులో ప్రభు ఏమిటంట? షడ్రకు అంటాడు, అన్నా ఏం చేద్దాం? ప్రభువును తప్ప మనం వేరే వారి జోలికి వెళ్ళవద్దు. రాజు చెప్పారు కదా, దేనికి మొక్కకూడదు, లోకములో ఉండకూడదు అనే తలంపు వీరిలో కలిగింది. కాబట్టి ఒకరి నిర్ణయాన్ని ఒకరు ఏం చేశారంట? ఆమోదించుకున్నారు. కానీ నువ్వు చనిపో, నేను చనిపోను. షడ్రకు, నువ్వు చనిపోతావా? అయితే నేను కూడా, నీ నిర్ణయమే నా నిర్ణయం, మీ ఇద్దరి నిర్ణయమే నా నిర్ణయం అంటూ మేషకు, అబేద్నెగోను కూడా ఏం చేశారంట? శరీరము, ప్రాణము, ఆత్మను ఏకతలంపుగా మార్చుకుని అగ్నిలో పడగాని ఈ మానవ త్రిత్వము కొరకు ఎవరు వచ్చేసారంట? దేవత్రిత్వములు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపాన. దేవుడు ఏమన్నారు చెప్పండి? ఆదామును తన పోలిక చొప్పున చేశారంటే ఆదాము మనుష్య రూపాన, దేవుని రూపాన చేయబడ్డాడు. కాబట్టి అక్కడ ఒక మనిషి కనబడినట్లుగా నాలుగో వ్యక్తిగా కనబడుతుందా లేదా? అక్కడ రూపము కనబడుతుంది. ఇక రెండవది, ఆ రూపము యేసుక్రీస్తు ప్రభువు రూపాన ప్రత్యక్షమయ్యారు కాబట్టి అది మనుష్య రూపమే అని గుర్తించారు. రెండవది అర్థమైందండి? ప్రాణము కనబడుతుంది. మూడవదిగా చూస్తే అది చూడటానికి కంటికి ఎంతో తేజో ప్రకాశమానంగా కనబడుతుంది. ఆ నాలుగో రూపం అవునా అండి? ఆత్మరూపం అంటే మానవ త్రిత్వము కొరకు అగ్నిని సైతము వారు తలంచినట్లుగా, నా దేవుడే నాకు రక్షకుడిని తలంచినట్లుగా అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకరూపముగా మార్చబడి అగ్నిలో నాలుగో వ్యక్తిగా ప్రత్యక్షమయ్యారు. అంటే అగ్ని అనే శోధనలోనికి ఈ ముగ్గురు ప్రవేశించారు. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు, ఆ ధన్యుడు దేవమానవుడు అని చెప్పబడటానికి ప్రభువు నాలుగో వ్యక్తిగా వచ్చి ఆ ముగ్గురిని బయటికి తీసుకొచ్చారు. దేవుని ప్రియబిడ్డలారా, దైవజనులైన దేవదాసయ్య గారు అన్నారు, లాజరు అంట తనలో ఉన్న దానిని నమ్మటము కన్నా దేవునిలో ఉన్న దానినే ఎక్కువ కోరుకునేవాడంట. ఈరోజు మనం చూస్తాం, దేవదాసయ్య గారిలా నేను ఎంతసేపు సన్నిధి చేయాలని ఒక సంకల్పం ఉంటుంది. ఇంకొకరికి ఎలా ఉంటుంది? దేవదాసయ్య గారిలా బట్టలు వేసుకోవాలని ఉంటుంది. నాకు ఉంటుంది అనమాట. కిరణ్ బాబాయ్ గారి లాగా అంగీ వేసుకోవాలి, కిరణ్ బాబాయ్ గారి లాగా నిలబడగలగాలి, ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకోగలగాలి, మా పెద్ద తండ్రి గారి లాగా రోషముగా నిలబడాలి. ఇలాగా ఎన్నో తాతగారి లాగా విస్తారంగా సంఘాలు స్థాపించాలి, ఘనమైన పేరును సంపాదించాలి. ఈ రోజు సంఘముగా మీకు ఉంటాయి ఏమని? మా వలె మా బిడ్డలను తయారు చేయాలి, మేము పొందలేని చిన్ని చిన్ని గెలుపులను వారు పొందుకోవాలి, మేము ఏమైతే స్వాస్థ్యంగా విడిచిపెట్టాం వారు దాన్ని అధికము చేయాలి కానీ తగ్గించకూడదు అనే గొప్ప తలంపులు మీకు ఉండవా? అలాగే లాజరు కూడా అంట ప్రభువుకు అన్నం పెడితే తన తృప్తి పొందినట్లుగా భావించేవాడంట. ప్రభువు పాదాలను నొక్కితే దేవుని పాదాలను సైతము ముట్టినట్టు స్పృశించేవాడట. అందుకే దేవుని ప్రియబిడ్డలారా, అతడు శోధనలో ప్రవేశించడాన్ని బట్టి ఆ శోధనలోకి ఎవరు ప్రవేశించవలసి వచ్చింది? ప్రభువారు ప్రవేశించవచ్చు. నువ్వు ముళ్ళు దొక్కితే ప్రభువుకు గాయం, నీకు శ్రమ కలిగితే ప్రభువుకు భారం. ఈ రోజు దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నట్లు, దేవుని వాక్యము తలంచుచున్నట్లు అంశపాఠము యాకోబు పత్రిక 1వ అధ్యాయములో చూస్తే 13వ వచనములో చదివితే ప్రభు అంటున్నారు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, అమ్మా సహించువాడే ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తన్ను ప్రేమించు వారిని ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన ఏంటండి
జీవ కిరీటము కొరకు పొందును. ప్రభునందు ప్రియులారా, లాజరుకి ఏ కిరీటం ఇచ్చాడు దేవుడు? ఏ కిరీటం ఇచ్చారు దేవుడు? జీవ కిరీటం. ఆ శోధన సహించిన వారా లేదా? ప్రభు 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 అక్క అని గాని, చెల్లి అని గాని పిలవల, మార్తా మరియా అని పిలవల, పేతురు అని గాని, యోహాను అని గాని ఎవరన్నా కలవరించారా? కలవరింపులో ప్రభువే, ఆఖరి క్షణములో ప్రభువే, మృతునములో ప్రభువే, ఆత్మలో ప్రభువే, ఆనందములో ప్రభువే, ఆత్మీయతలో ప్రభువే. అందుకే ఈ ప్రభు పిలుపు, ఇదిగో నిన్ను ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని చెప్పడం కన్నా ముందు ప్రభు ప్రభు అని పిలవటం ద్వారా ఈ పిలుపు ఎప్పుడో ప్రభు దగ్గరికి వెళ్తాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఎవ్వరూ నీ కోసం కన్నీళ్లు పెట్టరు. మార్త మరియలు ప్రభువా నా తమ్ముని రక్షించు అని అక్కడ ప్రార్థన చేయట్లా. ప్రభు ఎప్పుడు వస్తారు? ప్రభు ఎప్పుడు వస్తారు? ప్రభు ఎప్పుడు వస్తారు? అంతే కదండి. తమ్ముడు చనిపోయేలా ఉన్నారన్నది బాధ. ఆ తమ్ముడు రక్షింపబడాలని వారు కనిపెట్టుకోవట్లా, ప్రభువు రాక కోసమే కనిపెట్టుకుంటున్నారు. అందుకే దైవజనులు అన్నారు, నిజమే, దేవుని రాక కొరకే కనిపెట్టుకోవాలి. దేవుని రాక కొరకు కనిపెట్టడము ఎంత ప్రాముఖ్యమో, నీ రక్షణ నిమిత్తము కనిపెట్టడం కూడా అంతే ప్రాముఖ్యం. అందుకే నేడే రక్షణ దినము, మేల్కొనుము సంగమా, మహిమ పరచబడుమా, రక్షకుడగు రాజగు ప్రభువు నీ కొరకు వేచి చూచెను, ఆయన కొరకు నువ్వు వేచి చూతువా అని రాశాడు ఒక భక్తుడు. ఆయన రావటం తథ్యం, నిన్ను తీసుకువెళ్ళటం తథ్యం, నీవు రక్షణలో ఉండటం తథ్యం. కానీ అది ఏ దినము మాత్రమే తెలియక ఈ లోకమంతా ఏం చేస్తుంది? భ్రమపడదు. కానీ నువ్వేమనుకోవాలి? నేడే రక్షణ దినం అనుకోవాలంట. ఆయన మీతో చెప్పింది ఏమిటి? ఏమిటి చెప్పండి? నేను వస్తాను అన్నారు. ఆయన చెప్పారా లేదా? మరి మనం ఏం చేయాలి? ఆయన చెప్పారు కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తారు. ఆయన ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా సరే నేనేం చేయాలి? ఉండాలి. లాజరు 3 రోజులుగా శవంగానే ఉన్నాడు. అది సమాధికి తెలుసు అతను చనిపోయాడని. చూసిన వాళ్ళకు తెలుసు. ప్రభువు తెలుసా? ప్రభువు తెలుసా? తెలుసా తెలీదా? కళ్ళారా చూసి లాజరు మరణించాడని వీళ్ళు అంటున్నారు. కళ్ళారా చూడకపోయినా లాజరు ఇంకా బ్రతికే ఉన్నాడు ఎవరి దృష్టిలో? ఎందుకంటే జీవనదాత అయిన ప్రభువునకు లాజరు జీవము గురించి తెలుసు, జీవనములోనికి లేపబడునన్న విషయం కూడా తెలుసు. అందుకే లోకము నువ్వేమీ కాదంటది, కానీ ప్రభు ఏమంటారు? నువ్వు నాకే అని ప్రభు అంటారంట. అలాగే లాజరు అనుకున్నాడంట, నా ప్రభువు నాకే 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 అని ఎవరు అనుకుంటారో ప్రభు వారికే చెల్లుతారు. లాజరు ప్రభువా ప్రభువా ప్రభు అన్నాడు కాబట్టి ప్రభు చెల్లిపోయారు లాజరుకు. ప్రభు దగ్గర ఉన్న జీవం లాజరు దగ్గరికి వచ్చేసింది, ప్రభు లాజరు దగ్గరికి వచ్చేసారు. అలాగే ఈ రాకడ నాకే నాకే అని ఎవరు అనుకుంటారు, ఈ సిలువ నాకే నాకే ఎవరు అనుకుంటారు, ఈ వాక్యములో ఉన్న మహిమ నాకే నాకే ఎవరు అనుకుంటారు, అది ఎవరికి చెందుతుంది? వారికి చెందుతుంది. అందువలన ప్రియులారా, ఈ సిలువ అనుభవములో శోధన సహించు వాడే ధన్యుడు. ఇలా సహించిన వానికి క్రీస్తు మహిమ చెల్లుతుంది గనుక ఆ మహిమతో క్రీస్తుతో కొనసాగే భాగ్యము త్రిత్వ దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరేమాలో ఫలింపచేయండి. నీ నామ స్మరణ ద్వారా, నీ మహిమ ద్వారా నీతో కొనసాగుటకు, ఎంతటి శోధనైనా ఓర్చుకున్నటకు గల శక్తిని మాకు దయచేయండి నాయన. తండ్రి, మా శోధనలో నువ్వు ఉన్నావు, మా అడుగుజాడలో నువ్వు ఉన్నావు నాయన. మోసేది మేమనుకుంటాము గాని మోసేది నీవు ప్రభువా. నీవు మోసేవాడవు, మేము చూసేవారము. పరోక్షముగా కనబడేటువంటి ప్రతి ఒత్తిడిని ఏ ప్రభువా నాకు ఇచ్చావేమిటయ్యా, ఏమిటి నాయనా నన్ను ఇలా శోధన పెట్టావు అంటారు కానీ నాయన, ఏది ప్రభు ఆ శోధన? నోరు తెరచి నేను అడగటానికి ఉండటానికి ఉండే శ్రమ, బలము ఇవన్నీ నాయన నీవు మాకిచ్చిన భాగ్యాలే కనుక ఎట్టి బలహీనతలో నీ బిడలున్నాను వారందరినీ నీ మోక్ష భరితమైన శక్తికరమైన హస్తములలో మలిచి నడిపించి బలపరచి దృఢపరచి దీవించి నీవే మహిమ పొందుమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి దివ్యమైన శ్రేష్ఠ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచు మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు దీవించి ఆశీర్వదించి ఈ వాక్యములో మన పెంపార చేయనుగాక. మరణాత.